తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో రోజు రోజుకు కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. సస్పెండ్ అయిన సిఐ నాగరాజు కస్టడీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ పలు సంచలన అంశాలను వెల్లడించింది. కేసుకు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడంతో పాటు వాటిని ధ్వంసం చేసి ఉండే అవకాశాన్ని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మరకలను గుర్తించిన సిట్ టెర్రస్పై లభించిన మరకలున్న లాఠీ ఎముకల అవశేషాలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన ఇనుప హ్యాండ్ గొలుసును స్వాధీనం చేసుకుంది. కొందరు సాక్షుల వాంగ్మూలాల ప్రకారం సాయికృష్ణ పోలీసు కస్టడీలోనే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు గుర్తించినట్లు సిట్ పేర్కొంది. మృతదేహాన్ని ఏం చేశారనే అంశాన్ని తెలుసుకునేందుకు నాగరాజును కస్టడీ అవసరమని కోర్టుకు తెలిపింది. ఇక మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి విజయవాడ నుంచి అందిస్తారు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును సిట్ కస్టడీకి కోరుతుంది. ఈ కస్టడీకి కనుక నాగరాజుని కోర్టు అనుమతిస్తే నాగరాజుని సిట్ ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? కస్టడీకి అనుమతించడం కాదు, కస్టడీ ఆల్రెడీ ఇచ్చేసింది కోర్టు కూడా. ఈ రోజు నుంచి ఈ జూలై 10వ తారీఖు వరకు 8 రోజుల పాటు పోలీస్ కస్టడీలోనే నాగరాజు విచారణ జరగబోతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం నాగరాజు ఉన్నాడు. అక్కడే లాయర్ల సమక్షంలో మొత్తం విచారణ జరగబోతుంది పోలీస్ కస్టడీ కూడా. అయితే కోర్టు మొత్తం ఒక పక్క సిట్ ఇచ్చిన నివేదిక, మరో పక్క నాగరాజు వేసిన పిటిషన్. నాగరాజు కూడా తనకు పోలీస్ కస్టడీ ఇస్తే ప్రాణహాని ఉందని నాగరాజు చెప్తున్నాడు. కానీ మాకు కీలకమైన ఆధారాలు దొరికినాయి, నాగరాజు నోరు విప్పట్లేదని సిట్ చెప్తోంది. వీళ్ళిద్దరిని పరిగణనలో తీసుకున్న కోర్టు ఫైనల్ గా ఈ రోజు నుంచి అంటే జూలై 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు దాదాపు 8 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లాయర్ల సమక్షంలో ఆడియో అండ్ వీడియో రెండింటినీ కూడా ఉండేటట్టు, అంటే సాక్ష్యంగా ఉండేటట్టుగా కూడా పోలీస్ కస్టడీకి అనుమతించింది. అందులో చాలా కీలకమైంది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కి సంబంధించి ఎపిసోడ్ లో ఒక్క సరైన ఆధారం కూడా దొరకలేదు. కానీ పోలీసులకి మాత్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన, అది కూడా సిట్ ఇచ్చింది కోర్టుకి ఇచ్చిన ఈ ఏదైతే మెమో దాఖలు చేసిన మెమోలో చాలా కీలకమైన విషయాలను అయితే పొందుపరిచింది. అందులో క్లియర్ గా ఒక లాఠీని చూసినట్టు, కృష్ణలంక టెర్రస్ పైన, పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన ఒక లాఠీని చూసినట్టు, అలాగే కాలిపోయిన బూడిద ఎముకలతో కూడిన ఒక బూడిదని చూసినట్టు, అలాగే ఒక హ్యాండ్ గొలుసు అది కూడా సగం కాలిపోయి ఉన్నట్టుగా కూడా. సో ఇటువంటి కొన్ని మేము ఆధారాలను కనిపెట్టాము. ఈ ఆధారాలను కనిపెట్టాము కాబట్టి వీటికి సంబంధించిన విచారణ కూడా ఖచ్చితంగా నాగరాజుతో చేయాలి. కాబట్టి పోలీస్ కస్టడీ కావాలని చెప్పి నిన్న కోర్టును అడిగింది సిట్ బృందం. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు తప్ప, అంటే నేరుగా నాగరాజు కూడా ఏం చెప్పారంటే పోలీస్ కస్టడీకి ఇస్తే తన ప్రాణహాని ఉంది, తను చంపేస్తారు, తనకి నిజం చెప్పించాలని బలవంతంగా ఒప్పేస్తారని చెప్పి నాగరాజు చెప్పిన నేపథ్యంలో ఇటు ఈ అంశాలు, సిట్ చెప్పిన అంశాలు, మరోవైపు నాగరాజు చెప్పిన అంశాలు రెండింటిని పరిగణన తీసుకుని ఈ రోజు నుంచి జూలై 10వ తారీఖు వరకు 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది, అది కూడా లాయర్ల సమక్షంలో. సో ఈ కేసు అయితే చాలా కీలకంగా మారబోతోంది. మొత్తం ఈ ఎంటైర్ ఈ వ్యవహారంలో నాగరాజు పోలీస్ కస్టడీలో ఏం చెప్తాడో చెప్పడా, ఈ రెండు చాలా కీలకంగా మారిపోతున్నాయి. కానీ ఇందులో అందరికన్నా అన్నిటికన్నా ఆశ్చర్య కలిగించే అంశం ఏంటంటే ఒక పక్క సీసీ ఫుటేజ్ మాయమైపోయింది, కానీ ఆధారాలు ఎలా దొరుకుతాయనే కోణంలో సిట్ ఇచ్చిన నివేదికలో ఇందులో ఈ లాఠీ కానీ, లేకపోతే ఈ బూడిది కానీ, ఎముకలు కానీ, లేదా ఈ టెర్రస్ పైన దొరికిన ఈ ఏదైతే ఒక చిన్న చైన్ అంటే హ్యాండ్ గొలుసు, సో ఇవన్నీ దొరికాయి. కాబట్టి ఇవన్నీ సాయి కృష్ణవేనా అనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఒకవేళ కనుక అదే కనుక సిట్ భావిస్తే కనుక ఖచ్చితంగా ఈ ఎముకల్ని, బూడిదని కనుక ఖచ్చితంగా డిఎన్ఏకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో కీలక పరిణామంగా ఉంది. ఒకవేళ కనుక మృతదేహాన్ని కనుక ఇలాగా ఒకవేళ దహనం చేస్తుంటే కనుక అది ఎక్కడ దహనం చేశారు, ఎందుకు దహనం చేశారు, ఆధారాలు ఎందుకు చేర్పివేశారు, ఇలా అనేక ప్రశ్నలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులో ఈ సిట్ ఏదైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో అవి ఇప్పుడు మొత్తం సెన్సేషన్ గా మారబోతున్నాయి. చూడాలి ఈ సిట్ ఈ 8 రోజుల కస్టడీ తర్వాత నాగరాజు నుంచి ఏ నిజాలు బయట తీస్తుంది, లేదా నిజాలు బయట తీస్తుందా, లేదా పోలీస్ కస్టడీని మరింత పెంచమని అడుగుతుందా చూడాలి. సాయి, అలాగే ఈ మృతదేహాన్ని తరలించడం లేదా ఆధారాలను ధ్వంసం చేయడంలో ఒక నాగరాజు పాత్రే ఉండే అవకాశం ఉందా, ఇంకెవరైనా హస్తాలు ఉండే అవకాశం ఉందా? ఇందులో హస్తం కానీ లేకపోతే నాగరాజు తరలిస్తాడా, ఈ అంశాలంతా కూడా సిట్ పరిధిలో ఉన్న అంశము. అయితే ఇందులో మొత్తం ఇప్పటి వరకు కూడా 6 ప్రధాన నిందితులుగా పోలీసులు సిట్ బృందం గుర్తించింది. ఇప్పటికి దాదాపుగా 5 వరకు కూడా అరెస్ట్ చేసింది. అయితే ప్రధాన నిందితుడిగా సిఐ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉన్న సస్పెండెడ్ సిఐ నాగరాజు ఉన్నారు. కాబట్టి నాగరాజుని ఇప్పటికే రిమాండ్ పంపించింది. అలాగే మిగిలిన వాళ్ళని కూడా సహకరించి హెడ్ కానిస్టేబుల్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, క్రైమ్ కానిస్టేబుల్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పటికే రిమాండ్ కి పంపించడం జరిగింది. బట్ ఇందులో
పోలీస్ కస్టడీ కోరింది కేవలం నాగరాజు వరకు మాత్రమే. బట్ మిగిలిన నలుగురు వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరించాలి కాబట్టి వాళ్ళని కూడా పోలీస్ కస్టడీకి అడుగుతారా లేదనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే నాగరాజుని అయితే కీలకంగా, మొత్తం ఎంటైర్ వ్యవహారంలో నాగరాజే కీలకం కాబట్టి, ఎందుకంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు కృష్ణలంక సిఐకి అప్పచెప్పాము, సాయి కృష్ణని తీసుకొచ్చి మార్కాపురం నుంచి అని చెప్తున్నారు కాబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాలు సీసీ ఫుటేజ్ అయితే పూర్తిగా మార్చేశారు. సీసీ కెమెరాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయం చేశారు. మాయం చేయడమే కాదు, పూర్తిగా ఎరేజ్ చేయడం కాదు, హార్డ్ డిస్క్ నే మార్చేశారు. సో ఇంత పకడ్బందీగా హత్య చేసి, హత్య తర్వాత బాడీ దొరకకుండా చేసి, తర్వాత హార్డ్ డిస్క్ లేకుండా చేసి, ఇవన్నీ ఎందుకు చేశారు అనే కోణంలోనే ప్రస్తుతం సిట్ ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి మరింత మంది సాక్షుల్ని, అలాగే మరింత మంది ఈ కేసులో మరింత మంది నిందితులుగా ఉండే అవకాశం కనబడుతుంది. సాక్షుల్ని మరింత మందిని విచారించే అవకాశం కూడా ఈ కేసులో కనబడుతుంది. రైట్ సాయి, థ్యాంక్ యూ. రైట్, ఇక కోర్టు అనుమతితో నాగరాజును సిట్ కస్టడీలోకి తీసుకుంటే ఆ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. అలాగని న్యాయ నిపుణులు కూడా అదే భావిస్తున్నారు. అయితే అది విచారణ ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.